హైదరాబాద్ను కాలుష్యరహితంగా మార్చేందుకు సంస్కరణలు తీసుకురావాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పురపాలక శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. పాతికేళ్ల అవసరాలకు తగినట్టుగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. డ్రైనేజ్, విద్యుత్ కేబులింగ్ చర్యలు తీసుకోవాలన్నారు. ఢిల్లీ, బెంగళూరు, చెన్నైలోని సమస్యలు అధ్యయనం చేసి అలాంటి పరిస్థితులు రాకుండా పరిష్కార మార్గాలు అన్వేషించాలని ఆదేశించారు. పాతబస్తీ మెట్రో, మూసీ రివర్ ఫ్రంట్, పారడైజ్ జంక్షన్ నుంచి శామీర్పేట ఓఆర్ఆర్ వరకు ఎలివేటెడ్ కారిడార్ పనులు వేగవంతం చేయాలని రేవంత్ ఆదేశించారు. కోర్ సిటీలోని కాలుష్యకారక పరిశ్రమలను ఓఆర్ఆర్ వెలుపలకు తరలించాలని అధికారులకు తెలిపారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించాలని ముఖ్యమంత్రి అన్నారు. నిర్మాణ రంగ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ డంప్ చేయకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. మంచినీరు, మురుగునీరు వ్యవస్థలను పూర్తిగా సంస్కరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మూసీపై బ్రిడ్జి కమ్ బ్యారేజీకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. జూ పార్క్, మీరాలం ట్యాంక్ సమీపంలో పర్యాటకులు బస చేసేందుకు వీలుగా అత్యాధునిక వసతులతో హోటల్ నిర్మించాలని ముఖ్యమంత్రి అన్నారు.